అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. మరొక అబద్ధపు బోధ, దయ్యముల బోధన చూద్దాం. అదేమిటంటే, చనిపోయినటువంటి వ్యక్తుల కొరకు బ్రతికున్నటువంటి వాళ్ళు బాప్తిసం పొందడం. ఎంత విడ్డూరంగా విచిత్రంగా ఉందో చూసారా? బైబిల్‌లో ఏదుంటే అది దేవుని మాటే గనుక దాని ముందు వెనక దాని యొక్క సారము, దాని అర్థము, దాని భావము, దాని యొక్క విషయం ఏంటిదో తెలుసుకోకుండా బైబిల్‌లో ఉంది గనుక దాని ప్రకారం మనం చేసేద్దాం అనేటువంటి ఉద్దేశం కలిగిన వాళ్ళు కూడా కొందరు ఉంటారు. అక్షరాలను పట్టుకొని పైన చూసేటువంటి వాళ్ళు దేవుని విషయంలో సరైన స్పష్టత లేని వారు, వాక్యం విషయంలో వారు మరి విద్య విహీనులు అని చెప్పుకోవాలి, వారికి అజ్ఞానంలో ఉన్నారని చెప్పుకోవాలి. అలా కూడా చేస్తారా అంటే, కొరింథీ సంఘంలో అలాంటి అభిప్రాయములు ఉన్నోళ్ళు కొందరు ఉన్నారు. ఈనాడు కూడా ఈ వచనాన్ని పట్టుకొని అలా చేస్తే కూడా ఏం కాదులే అనుకునే కొద్ది మంది ఉన్నారు. నేను విన్నాను. కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయములో మనం చూస్తే 29వ వచనము ఒకసారి చూద్దాం. ఇట్లు కాని ఎడల మృతుల కొరకై బాప్తీసం పొందు వారేమి చేతురు? మృతులేమాత్రమును లేపబడని ఎడల మృతుల కొరకు వారు బాప్తీసం పొందనేలా అని ఇక్కడ అంటున్నాడు. అంటే కొంతమంది ఏం చేస్తున్నారట అంటే, చనిపోయినటువంటి వ్యక్తులు సువార్త వినకుండా చనిపోయారు. ఇప్పుడు యేసు నిజమైన దేవుడని మాకు అర్థమైంది, మా ఇంటి వాళ్ళకి అర్థమైంది. చనిపోయినటువంటి మా తాత ముత్తాతల కొరకు వారి పేరట, వాళ్ళ పేరు మీద మేము బాప్తీసం పొందుతాము అని పొందుతున్నారట. అలా పొందేటువంటి బాప్తీసము చెల్లదండి. ఎవరికి వారే నమ్మి బాప్తీసం పొందాలి, ప్రార్థించి బాప్తీసం పొందాలి, మారు మనసు పొంది బాప్తీసం పొందాలి. ఏమండి, మారు మనసు, నమ్ముట, ప్రార్థన చేయుట అనేది చేసి బాప్తీసం పొందితే అది ఆ ఒక్క వ్యక్తికి మాత్రమే చెల్లుతుంది రక్షణ అనేది. అంతే తప్ప ఒకని కొరకు నేను 10 సార్లు బాప్తీసం పొందుతా, 10 మందిని దేవుడు రక్షించి పరలోకం తీసుకెళ్తాడు అనేది అది తప్పుడు బోధ, అసత్యము. దీన్ని ఎవరు బోధించొద్దు, ఎవరు దీన్ని పాటించొద్దు. కొంతమంది నేను చిన్నతనంలో ఉండగా ఈ విషయాన్ని బట్టి మరి చనిపోయిన వాళ్ళ కొరకు కూడా బాప్తిసం పొందితే రక్షణ పొందుతాము, ఏం కాదు, బైబిల్లో ఉంది కదా అని ఆలోచించినటువంటి వ్యక్తుల యొక్క ఆలోచన నేను విన్నా. ఒకవేళ ఇలాంటి అభిప్రాయంలో దాదాపు ఎవరు ఉండరని నేను అనుకుంటున్నా. ఎవరైనా ఉంటే కూడా ఇది అబద్ధము, అసత్యము, ఇది దయ్యముల బోధనే. ఎందుకంటే నమ్మి బాప్తీసం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. బాప్తీసము ఒకరి కొరకు పొందడము కాదు, ఎవరి కొరకు వాళ్ళే బాప్తీసం పొందాలి. అతడే నమ్మాలి, అతడే మారు మనసు పొందాలి, అతడే ప్రార్థించాలి, అతడిలో నీటిలో ముంచడము బాప్తీసం అనేది పొందితే అతడు రక్షణ పొందగలుగుతాడు, అతడే ప్రభు శరీరక్తంలో పాలు పొందాలి. కనుక ఏ వ్యక్తి కొరకు ఆ వ్యక్తే చేయాలి తప్ప ఒకరు పొందే బాప్తీసం ఇంకొకరికి చెందదు, చెల్లదు. ఇది లేఖనం ఎక్కడ కూడా ఒప్పుకోదు. ఈ విషయాన్ని గురించి ముఖ్యంగా ఇక్కడ మాత్రమే రాయబడింది. 1 కొరింథీ 15వ అధ్యాయము 29వ వచనములో మాత్రమే ఈ యొక్క విషయాన్ని గురించి మనము చూడగలుగుతాము. కాబట్టి మరి ఇది కూడా ఒక అసత్య బోధ, అబద్ధ బోధ. దీన్ని ఎక్కువ మంది పాటించకపోవచ్చు, కానీ ఇలాంటిది కూడా ఒకటి ఉంది. ఇది కూడా దయ్యము ప్రవేశపెట్టినటువంటి ఒక బోధ. దీన్ని ఎవరు కూడా నమ్మద్దు. బైబిల్లో ఉంది కదా అని చెప్పేసి ఎవరైనా బుడుగున వేరేటోళ్ళ కొరకు, చచ్చిపోయిన వాళ్ళ వారి కొరకు పొందడం సరైనటువంటి పద్ధతి కాదు. కనుక ఈ విషయంలో కూడా అందరూ ఒక అవగాహన కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్.